హాయ్ అండి. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాధురెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వినేద్దామండి. సంధ్యాదేవి ప్రకృతిని పరవశిస్తూ టీవీగా వచ్చి తన పౌటను ముసుగుగా ప్రకృతి పైన కప్పివేసినది. చీకటి చిక్కబడినది. ఇవేవీ గమనించక ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతూ చెక్కిట చేయి చెచ్చు కూర్చున్నది సంధ్య. తను చేసిన పని అనుచితమైనదని ఆమె మనసు అంగీకరించడం లేదు. విద్యార్థుల సలహా అడిగారు. తనకు తోచింది చెప్పింది. దాని వలన ఇతరులకు బాధ కలిగితే తానెంతవరకు బాధ్యురాలు? అమ్మా, లైట్ వేయి, నాకు భయం. గుమ్మంలో నిలబడి అరిచాడు రవి. అయ్యో నా తెలివి. తనకు తాను విసుక్కుంటానే లేచి లైట్ వేసింది. రవి పరిగెత్తుకుని వచ్చి సంధ్యను వాటేసుకున్నాడు. అమ్మా, ఆకలి. రానన్న అన్నం పెడతాను. వాడికి పీట వేసింది, కంచం పెట్టింది. రవి బుద్ధిమంతుడిలా కూర్చుని అన్నం కలుపుకోబోయి వెనక్కి లాక్కున్నాడు. ఛీ, చల్లగా ఉంది. సంధ్య మనసు చివుక్కుమన్నది. తన ఆలోచనలో పడి అన్నం వండలేదు. అందుకే అంటారు కాబోలు కన్న కడుప అని. వాడి చెయ్యి పట్టి అప్పు చేసింది. మా బాబు కదూ, ఈ పూటకి తినమ్మా, రేపు వేడి వేడి అన్నం తిందో గాని. వాడు సంధ్య వంక అన్నం వంక చూశాడు. అయితే నువ్వు వేడి అన్నం వండుకు తింటావు. లేదురా, నేను ఇదే తింటాను. గిన్నెలో అన్నం లేదుగా, నీ సంగతి కనిపెట్టాను చూడు అన్నట్టు చూశాడు. వయసుకు మించిన తెలివితేటలు అనుకుని నవ్వుకుంది. నాకు ఈ పూట ఆకలి లేదురా. ఎందుకు లేదు? ఇద్దరము తిందాము. గిన్నెలోని పెరుగంతా అన్నంలో వేశాడు. వాడికి 4 ముద్దలు పెట్టి తను 2 ముద్దలు తిన్నది. అప్పటికే రవి జోగుతున్నాడు. అమ్మా రా, పడుకుందాము. సంధ్య కంచము పక్కకు రెట్టి వాడిని ఎత్తుకుని మంచం వైపు వెళ్ళింది. సంధ్య పడుకునే వరకు వాడు వదలలేదు. ఆమె మెడ చుట్టూ చేతులు పెనవేసి కళ్ళు మూసుకున్నాడు. లక్క పిడతలా ఉన్న నోరును ముద్దు పెట్టుకుంది. మరో 5 నిమిషాల్లో రవి నిద్రపోయాడు. వాడి చేతులు విడిపించుకుని లేచింది. పుస్తకం మధ్యన పెట్టిన ఉత్తరం మరోసారి చదివింది. సుధకు కూతురు పుట్టిందట. రవిని చూడాలని ఉందట. పిచ్చిది, తన నీడని అసహించుకునే ప్రకాష్ ఇంటికి తనెలా వెళ్ళగలదు? గతం ముందు నిలిచి వెక్కిరించింది. వాటిని వెనక్కి నెట్టగానే స్కూల్ వాతావరణం గుర్తుకుని వచ్చింది. ప్రపంచమంతా ఒక్కటే. గాఢంగా నిట్టొచ్చింది. తలుపులు వేద్దామని వచ్చి తలెత్తి అక్కడే ఆగిపోయింది. గుమ్మంలో శ్రీరామ్ నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యంగా అతని వంక చూసింది. అంత ఆశ్చర్యంగా చూస్తున్నారేమిటి? చీకటి అయ్యాక వచ్చారడా? లేదు, రండి. ఆశ్చర్యం కప్పిపుచ్చి ఆహ్వానించింది. రావద్దనుకున్నాను సంధ్య, కానీ మీరు మధ్యాహ్నం జరిగిన విషయం మనసులో పెట్టుకుని బాధపడతారని ఊహించగానే రాకుండా ఉండలేకపోయాను. తను చొరవగా కూర్చున్నాడు. రవి పడుకున్న మంచం చివర్న పెట్టి ఉంచిన స్టూలు తెచ్చుకుంది. అది పక్కకు పెట్టి దానిపై దుమ్ము దులిపి కూర్చుంది. మీకొక్కరికన్నా నాపై సానుభూతి ఉన్నందుకు సంతోషం అన్నది నిర్లిప్తంగా. అసలు సంగతేమిటి సంధ్య? ఎవరూ సరిగ్గా చెప్పందే. ఆమె పొగరడచాలి. పొగరు, గర్వం, బోడి పెత్తనాలు, ఇలాంటి వ్యాఖ్యానాలు తప్ప అసలు విషయం ఎవరూ చెప్పరు. తరచి అడిగితే రేపు మీటింగ్లో తేలుతుంది అన్నారు. మీరైనా నా అనుమానం నివృత్తి చేయండి. మొన్నొక రోజు హెడ్ మాస్టర్ గారు నా క్లాసుకు వచ్చారు. పిల్లల చేత ఇంగ్లీష్ పోయం చదివిస్తున్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. పెద్ద తరగతులలో ఇంగ్లీష్ ఉచ్చారణే సరిగ్గా ఉండదు. వారం వారం లిటరరీ అసోసియేషన్ పీరియడ్లో రిజిస్ట్రేషన్ కాంపిటీషన్స్ పెడదామన్నారు. ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది సంధ్య. అవును, నోటీస్ కూడా వచ్చింది. లిటరరీ పీరియడ్లో నేను ల్యాబ్లో ఉన్నాను. ఏం జరిగింది? విద్యార్థులనంతా పిలిచి మొదటే ఎలా చదువుతారో చూశారు. కొందరు చక్కగా చదివారు. అందరూ చదవలేరుగా. నెమ్మదిగా నేర్చుకుంటారని వాళ్ళ పేర్లు కూడా రాశాను. ప్రారంభం కదా, రాను రాను వాళ్ళే నేర్చుకుంటారు. ఆ సరిపెట్టుకోవడం మన స్టాఫ్లో లేందే. సుందరి 10వ క్లాసులో ఉన్నది చూడండి. ఆ పిల్ల పోయం చదివి కూర్చోగానే ఇంగ్లీష్ టీచర్ రంగరాజు పిలిచి చచ్చి వాట్లు పెట్టాడట. ఆ గార్ధవ రాగంతో ఎవడు చదవమన్నది? ఘోరాతి ఘోరంగా ఉన్నది. సభ్యత కోసం సమావేశంలో కూర్చున్నాను గాని సందు దొరికితే చాలు అని చూచే మగపిల్లలు సుందరిని గార్ధవ రాగం అంటూ ఏడిపించడం మొదలుపెట్టారు. ఆ పిల్ల వచ్చి నా దగ్గర వాపోయింది. రంగరాజు గారు ఇంగ్లీష్ టీచర్ కదా, మరి తనెందుకు ప్రాక్టీస్ చేయించాడో? ఆయన తన పెద్ద ఉన్నతాదర్శులు గలవాడనుకుని తన చుట్టూ ఓ పరిధి గీసుకుంటాడు. అమ్మాయిలు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు స్టాఫ్ రూమ్కి వెళ్తే చాలట. ఉపన్యాసం. ఆడపిల్లలు ఒంటరిగా రావచ్చా ఇలా నా గదికి అని క్లాసులో అడిగితే అడిగిన వారిని బుర్రలేని వారి కింద జమకడతారట. ఆయన దగ్గరికి వెళ్లరు. ఎవరన్నా ధైర్యం చేసి వారించారా? వారికి ఆ నెలలో 0. విమర్శించమనండి గంటల తరబడి. ఆడపిల్లలు అసలే సున్నితమైన మనసు కలవారు. వారి దుస్తుల గురించి హేళనగా మాట్లాడతారు. అలాంటి వారికి ఓర్మి ఎలా వస్తుంది? హేళన చేయడం వస్తుందా? పనిచేసేవారెవరు ఇతరులను అంత తేలికగా వెక్కిరించారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన గొడవేమిటి? శనివారం సుందరి నా దగ్గరికి వచ్చింది. ఏడ్చింది. ఏ స్కూల్ ఫంక్షన్లో పాల్గొననని, సోమవారం అసెంబ్లీలో అందరినీ దులిపేసి కస్తీర్చుకుంటానని ఏమేమో అన్నది. అవన్నీ వద్దని, మర్యాదగా మమ్మల్ని నిరుత్సాహపరచవద్దని చెప్పు అని ఒప్పించారు. అయితే రాసివ్వండి, కోపంతో ఏమంటానో నాకే తెలియదు అన్నది. రాసిచ్చారు. అదే ఆ పిల్ల చదివింది. అందులో అంతలా వాపోయే తప్పేముంది? ఆ అమ్మాయి చెప్పినందుకు కాదు, నేను రాసిచ్చినందుకు తప్పుపడుతున్నారు. వీరేశం రెచ్చిపోయి మర్యాదను మరిచి నానా మాటలు అన్నాడట. మీ దగ్గరకొచ్చి గొడవ చేశాడా? అంత ధైర్యంగా కూడానా? వాళ్ళని వీళ్ళని పోగు చేసుకుని హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన అందులో ఆక్షేపింపవలసిన అంశం ఏమీ కనిపించలేదు అని అన్నారట. లక్ష్మీ నరసమ్మ గారేమో నా అంతు చూడనిదే నిద్రపోనని శపథం చేశారట. వినత గారేమో బోడిముండ, ఎవడు రాసివ్వమన్నాడు? మొగుడు లేకనే పిల్లాడికి తెల్లాయి, సిగ్గులేక పెత్తనాలు ఎందుకో ఇంకా సభ్యంగా మాట్లాడిందట. పిల్లలు వచ్చి చెప్తుంటే కసిరి పంపివేశాను. వీళ్ళు డిగ్రీలు ఎలా పుచ్చుకున్నారో, పిల్లల ముందు అంత చౌకగా మాట్లాడడం ఏం బాగుంటుంది? ఉపాధ్యాయు వృత్తి ఎందుకు స్వీకరించారో? ఆఫ్టర్ ఆల్ ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ పిల్లలకు రాసివ్వడమా? జరిగిన దానికి నేను సుందరి క్షమాపణ చెప్పాలని హెడ్ మాస్టర్తో వారించారట. ఆయనేమన్నారు? తనంతట తాను ఎవరిని ఆజ్ఞాపించనని స్టాఫ్ మీటింగ్లో తేల్చుకోమన్నారట. బాగా చెప్పారు. ఆయన తెలివైనవాడు. పాము చావనివ్వరు, కర్రను విరగనివ్వరు. మిమ్మల్ని పిలిచి ఏమైనా అడిగారా? లేదు, మామూలుగా పలకరించారు. జరిగిన విషయాలన్నీ విద్యార్థుల ద్వారా, వేరే ఉపాధ్యాయుల ద్వారా తెలిసింది. ఆయన ఏమీ అనలేదు. ఆయనలో నచ్చే గుణం అదే. పని దొంగ ఎవరో, పనిమంతులెవరో ఇట్టే పసిగడతారు. వినత అందరి దగ్గరకు, అంటే స్టాఫ్ మెంబర్స్ దగ్గరకు వెళ్ళి సుందరి అన్న మాటలకు చిలవలు పలవలుగా చేసి చెప్పి రెచ్చగొడుతుందట. విమర్శించే కంటే వివరిస్తూ మా తప్పులు తెలిపేవారు నిర్భయంగా తెలుపవచ్చు, అసభ్యంగా మాట్లాడవద్దని ప్రార్థన. నిండుకుండల హెడ్ మాస్టర్ సలహా ఇచ్చినట్టే మీరు ఇవ్వండి అన్నది. మేము ఓటికుండలమా అని అందరినీ ప్రేరేపిస్తుందట. మరి నాదాకా రాలేదు అన్నాడు శ్రీరామ్ ఆలోచిస్తూ. మీరు నిజాయితీగా ఉంటారు, మీ దాకా ఎందుకు వస్తారు? నాకు తలబద్దలు కొట్టుకున్న అర్థం కానిది ఒకే విషయం. సాధారణంగా నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. నా పని నేను చేసుకుంటే చూసి ఓర్వలేరు. ఒక్కటే కారణం సంధ్య, అసూయ. డిగ్రీలు లేకపోయినా మీ చుట్టూ పిల్లలు తిరుగుతారు. ప్రైవేట్గా కట్టి ఫస్ట్ క్లాస్లో PUC పాస్ అయ్యారు. పనిలో లోటుండని అధికారుల చేత ఎప్పుడూ ఎత్తి చూపించబడలేదు. ఏ ఫంక్షన్ అయినా లేడీస్ తరపున మీరు ఉపన్యసించడం, ప్రశంసలు అందుకోవడం. మీరు రాకముందు వినత ఎంత బెట్టి చేసేదని 4 ముక్కలు కాగితంలో రాసుకొచ్చి మాటలు తడబడి చిన్న వణుకుతో చదివేది. మీరు చక్కగా మాట్లాడి శభాష్ అనిపించుకుంటుంటే ఆమె డిగ్రీకి గొడ్డలు పెట్టు కాదా? అసూయకు ఇంతకన్నా ఏం కారణాలు కావాలి? నిజంగా మీరు వినరు. లేడీస్ రూమ్లో కూర్చుంటే చాలు, అసభ్యమైన మాటలు, వెక్కిరింతలు, వేళకోళాలు. అందుకే ఏ చెట్టు కిందో కూర్చుంటాను. మంచి పని. మీరు రేపటి మీటింగ్ గురించి దిగులు పడుతున్నారా? దిగులెందుకు? వీళ్ళు అర్థం లేని అసూయకు బాధపడుతున్నారు. హెడ్ మాస్టర్కి టైరు కొట్టి తైలం పూసి 8వ క్లాసు ఇంగ్లీష్ వేయించుకున్నాను అని లక్ష్మీ నరసమ్మ గారి ప్రచారం. అసలు ఆవిడే పళ్ళి కిలిస్తూ విక్కిలిగా నవ్వుతూ హెడ్ మాస్టర్ గారికి అందరి మీద చాడీలు చెబుతుంది. చూసినా చూడనట్టు ఊరుకుంటే నాకేం తెలియదు అనుకుంటుంది. పోనివ్వండి, మంచిని ఎంచుకునే వారికి కష్ట నిష్ఠూరాలు తప్పవు. BA ఫస్ట్ ఇయర్ పరీక్షకు ఫీజు కడుతున్నారా? లేదండి, ఏం చదవలేదు. డబ్బు లేదని ఆయన ముందు చెప్పడానికి అభిమానపడింది. పర్వాలేదు, ఫీజు కడితే మనసు చదువు మీదకి మళ్ళుతుంది. ఈరోజు రవి తరుగా పడుకున్నాడేం? ఒక్కటే ఆట, అలసిపోయాడు. మీరు భోజనం చేశారా? గది మూల వంట సామానులు ఉన్న వైపు పరీక్షగా చూశాడు. ఒకటే గది. ఒక మూల అలమారా వద్ద వంట సామాగ్రి ఉంది. రెండో మూల తాడు కట్టింది బట్టలు వేయడానికి. గుమ్మం ఎదురుగా పాత నవారు మంచము, ఓ చిన్న స్టూలు, దాని మీద పెట్టె.
మంచం దగ్గరున్న చిన్న షెల్ఫ్లో పుస్తకాలు. లేదు, చెయ్యాలి. చెయ్యండి, నేనొస్తాను అని లేచాడు శ్రీరామ్. అతన్ని గుమ్మం వరకు వచ్చి సాగనంపింది. 8వ తరగతి గదిలో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. సంధ్య రాలేదు. హెడ్ మాస్టర్ కూడా వచ్చి కూర్చున్నాడు. శ్రీరామ్ ఆతృతగా గుమ్మం వంక చూస్తున్నాడు. తిన్నగా ముఖం తప్పించి ఇంటికి చెక్కేసినట్టుంది. అంత ధైర్యం లేనివారు ఎగిరెగిరి పడతారెందుకో. అదంతా ఓ రోజు. తనకే విద్యార్థులపై అభిమానం ఉన్నట్టు రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా శ్రీరామ్ చిర్రెత్తుకొస్తుంది. సంధ్య నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. సారీ సార్, విద్యార్థుల గోలకు బెల్ వినిపించలేదు. ఓ అదా, అందరూ వచ్చారు అన్నది కళ్యజేస్తూ. తడబడుతుంది అంటూ ఇకిలించారు వీరేశం. సంధ్య విననట్టే వినత ప్రక్కన ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుంది. అందరూ వచ్చినట్టేనా? హెడ్ మాస్టరు లేచారు. ఈరోజు అత్యవసరంగా సమావేశం కావలసి వచ్చింది. సైన్స్ ఫేర్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. శ్రీరామ్ లాంటి వారు అంగీకరించి వారి అమూల్యమైన సమయాన్ని సైన్స్ ఫేర్ కోసం వెచ్చిస్తారని ఆశిస్తున్నాను. మిగతా సైన్స్ టీచర్స్ కూడా ఆయనకు తోడ్పడాలి. ఇక రెండో విషయం ఏమిటంటే, అంటే శనివారం లిటరరీ పీరియడ్లో ఏదో గొడవ జరిగిందట. విద్యార్థులు ఎదురుగాల గొడవ పడడం నాకేమీ నచ్చలేదు. విద్యార్థుల లోటుపాట్లు ఉన్నేడలా పిలిచి సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అంతేకాని అక్కడే నిరుత్సాహపరచవద్దు. సలహాలిచ్చే ఓపిక ఉన్నవారు విద్యార్థులను పిలిచి సున్నితంగా పొరపాట్లను ఎత్తిచూపాలి. అంతేగాని ఘోరం చూడలేమంటూ వాళ్ళ ఉత్సాహాన్ని అణగద్రొక్కవద్దు. సరే, జరిగింది మర్చిపోదాం. ముందు ముందు మంచినే ఆశిద్దాము. స్టాఫ్లో కొందరికి భేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలిసింది. తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ దురాభిప్రాయాలకు తొంగిచూరని తలుస్తాను. అందరి వంక చూశారు. సంధ్య మాత్రం నిశ్చలంగా కూర్చుంది. చేతిలో ఉన్న శుద్ధ ముక్కను పొడిగా చేస్తుంది. మాట్లాడవచ్చు. మరొకసారి అందరినీ హెచ్చరించాడు. ఒకరి వంక ఒకరు చూసుకుంటూ నువ్వంటే నువ్వు అని గొణుక్కుంటున్నారు. 15 నిమిషాలు గడిచాయి. ఎవ్వరూ మాట్లాడలేదు. హెడ్ మాస్టరు మరొకసారి హెచ్చరించారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 20 నిమిషాల సమయం ఇచ్చినా ఎవరూ మాట్లాడలేదు. ఇక మనం సెలవు తీసుకుందాము. ఆయన లేచాడు. అందరూ లేచారు. ఆయన తన గదిలోకి వెళ్లారు. సంధ్య ఒంటరిగా వెళుతుంది బస్టాండ్ వైపు. లక్ష్మీ నరసమ్మ గారు ఇంకెవరో ప్రైమరీ టీచరు వెళ్తున్నారు. అదేమిటండి, కొండంత రాగం తీసి కొక్కో అన్నట్టు నిన్నంతా మీటింగు కావాలన్నారు. ఈరోజు ఒక్కరూ మాట్లాడలేదేమిటి? మాట్లాడడం గొప్ప ఏమిటి? హెడ్ మాస్టర్ అన్నారు. నేను చివాట్లు పెడతాను. అసలు ఆ అమ్మాయికి అహంకారము అజ్ఞానము ఉన్నాయి. అందుకే ఊరుకున్నాను. ఆ ముఖానికి ఇప్పటికైనా సిగ్గొస్తే బాగుండను. ఆ మాట పూర్తి కాకముందే వెనకాల నడుస్తున్న ఇంకో టీచర్ పక్కపక్క నవ్వాడు. మనము సిగ్గుపడాలి. తటస్థంగా ఉండేవాళ్లను వదిలేస్తే 30 మంది టీచర్లు కలిసి ఒక్క మాట అడగడానికి నువ్వట్టే నువ్వు అనుకున్న మనం సిగ్గుపడాలి. ఆమె ఎందుకు పడుతుంది? మన సత్తా ఏమిటో తెలిసిపోయింది. రేపటి నుంచి మహారాణిలా తిరుగుతుంది. కాస్త నెమ్మదిగా మాట్లాడవయ్యా సుందరం. ఆ మహాతల్లి వినగలదు. ఆమె తరపున శ్రీరామ్ కలగజేసుకుంటున్నాడు. అవకాశం రాందే. అయినా హెడ్ మాస్టరు సంధ్యను చివాట్లు పెడతానంటే నువ్వు నన్ను నమ్మమనేనా? సుందరం కొంటెగా నవ్వాడు. ఆమె ఏం దేవత? దేవత అవునో కాదో తెలియదు గాని దెయ్యం మాత్రం కాదు. ఒకసారి ఆలోచించండి. డ్రామా ప్రాక్టీస్ చేయిస్తూ సంధ్య 6 గంటల వరకు ఉండి స్కూల్కి తాళం వేసి తాళం చెవులు వెంట తీసుకుపోయింది. 2వ రోజు అందరము వచ్చి సంధ్య వచ్చే వరకు గేటు ముందర పడిగాపులు కాయలేదు. ఆ రోజు ఏమన్నారాయన? నవ్వుతూ, ఏమ్మా నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు అని అడిగారు. సంధ్య తన పొరపాటుకు నొచ్చుకుంటే పర్వాలేదులే అని ఊరడించారు. అదే ఆ విధవ ప్రత్యేకత ఎందుకో అర్థం కాక, పెద్దవారు మీరు కోపగించుకోనంటే ప్రత్యేకత ఎందుకో చెప్తాను. పళ్ళి కిలించాడు సుందరం. దూరం నుంచి అస్పష్టంగా వీళ్ళ సంభాషణ వింటున్న వినత కూడా గబగబా వచ్చి చేరింది. చెప్పమన్నట్టు సుందరం వైపు చూసింది లక్ష్మీ నరసమ్మ. ఆమె టీచింగ్ను పిల్లలు ఇష్టపడతారు. ఆమె వాళ్లతో చేయించే పనిని హెడ్ మాస్టర్ ఇష్టపడతారు. ఇక ఆయన ఉన్నా లేకున్నా తన పని యథావిధంగా చేసుకుపోతుంది. ఏం మేమంతా చేయమేమిటి? వినత రయ్యమంది. అంత మాట అనగలనా? మా పాటివాడు యాక్టింగ్ హెడ్ మాస్టర్ అయితే మేము పనిచేస్తామా అనే అభిమానంతో గంట వినిపించి 20 నిమిషాలకు వెళ్తారు. ఏదో ఉప్పు కారం తింటున్న జిహ్వ కాబట్టి ఊరుకుండలేను. విద్యార్థులను ఊరుకోమని మనం కబుర్లు మెడలు పెడతాము. చాలండి మీ వ్యంగ్యము. సంధ్య లాంటి వాళ్ళు కాకపోతే హెడ్ మాస్టర్కి ఆయన లేనప్పుడు జరిగిన విషయాలు ఎవరు చెప్పారు?
వినత గారు, మన హెడ్ మాస్టర్ మీరు అనుకున్నంత అమాయకులు కారు. ప్యూన్లంతా ఆయన గూఢాచారులు. గూఢాచారి నెంబర్ 111 10 10 10. అబ్బా చాలించండి. ఆ సంధ్య విషయం నాతో ఎన్నోసార్లు చెప్పాడు. ఆమెకు భర్త లేడు, కొడుకు ఉన్నాడు. అలాంటి స్త్రీలు ప్రమాదకరమైన వారు, జాగ్రత్తగా ఉండమని. చివాట్లు ఎందుకు వేయరు? చెప్పుకోదు. సంధ్య విషయం హెడ్ మాస్టర్ అలా మాట్లాడాడని నాతో చెప్పారు. కానీ ఇంకెవరి దగ్గర అనకండి. మళ్ళీ మీరేం చెప్పినా నమ్మరు. భర్త లేడని ఎలా అనుకుంటారు? ఫారెన్కి వెళ్ళాడేమో, లేక ఆ అబ్బాయిని పెంచుకుంటుందేమో. సంధ్యారాధికుడు ఎప్పుడయ్యావయ్యా సుందరం? శ్రీరామ్ వింటే ప్రమాదం. ప్రమాదాలు అసూయతో పుట్టిన ఆడవాళ్ల వైపు నుండే సంభవం అని తమాషాగా నవ్వాడు. భర్త ఫారిన్ వెళ్తే మరి శ్రీరామ్ గారితో అంత చనువుగా ఎలా మాట్లాడుతుంది? అన్నిటినీ అపార్థం చేసుకోవద్దు వినత గారు. మీరు కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ ఎవరూ లేకుంటే మాతో చనువుగా ఉండలేదు. ఏది ఏమైనా ఆమె జీవితంలో ఏదో రహస్యం ఉంది. లక్ష్మీ నరసమ్మ తల పంకిస్తూ చెప్పింది. ఆ రహస్యాన్ని ఛేదించబోయి మనమెందుకు హాస్యం పాలు కావాలి? సంధ్య తోటి ఉపాధ్యాయుని. అదే దృష్టితో చూడండి. నాకు తమ్ముడు లేడు, మీకు కుమారుడు లేడు. సంధ్యనిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకొచ్చిన అనుమానాలు, ఆరాలు? నాకు కొడుకుంటే ఇలాంటి అమ్మాయిని చేస్తానా? ఛీ, నాకు తమ్ముడుంటే చేసుకోమని రికమెండ్ చేసేవాడిని. దూరం నుంచి శ్రీరామ్, రంగరాజు వస్తున్నారు. వాళ్ళ కోసం అక్కడే ఆగిపోయాడు సుందరం. వాళ్ళిద్దరూ అదే విషయం చర్చించుకుంటూ వస్తున్నారు. వెకిలితనం అంటే నేను ఒప్పుకోను రాజుగారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు సున్నితమైన బంధం ఉండాలి. సంధ్య ప్రవర్తనలో నాకెక్కడ ఆ వెకిలితనం కనిపించలేదు. ఉపాధ్యాయులుండగా విద్యార్థులను వెంటేసుకుని తిరగడంలో అర్థం? ఆ చేపల డాన్సు, సోదెమ్మ అవన్నీ స్కూళ్ళలో చేయించాలా? నీతి బోధకరమైనవై ఉండాలి గాని విద్యార్థులు మరమనుషులు కాదు. రాజుగారింట్లో నీతి పాఠాలే చెప్తారు పెద్దలు. బడిలో మనం చెప్తామా? అన్నీ మరిచి హాయిగా వినోదం కోసం వస్తే అక్కడ ఇలాంటివైతే వాళ్లకు నీతన్నా దాన్ని బోధపరిచేవారన్నా ఏహ్యత ఏర్పడుతుంది. అవినీతిని ప్రోత్సహిస్తారా? లేదు. నీతి నీతి అంటూ చెప్పడమే గాని అమల్లో పెడుతున్నది ఎంతమంది? ఇన్ని నీతి పాఠాలు వల్లిస్తామే. 10వ తరగతి కుర్రాడు శేఖర్కు కూడికలు తీసివేతలు రావు. 10వ తరగతి వరకు ఏ నీతిపై వచ్చాడు? చెప్పడం కాదు, చేసి చూపించాలి. కార్యరూపంలో పెడుతున్నది సంధ్య. అందుకే ఆమె అంటే గిట్టదందరికీ. మేయర్ గారి మేరల్లుడు ఇంగ్లీష్లో తప్పితే ఆమె చేత మార్కులు వేయించాలని ఎంతమంది ప్రయత్నించారో. ఆఖరుకు హెడ్ మాస్టర్ కూడా ప్రయత్నించారు. విన్నదా ఆమె? ఆ పాటి వ్యక్తిత్వం ఉండాలి. రంగరాజు ముఖం మార్చుకున్నాడు. సుందరం పక్కన నవ్వేశాడు. ఏం సుందరం, ఇంకా వెళ్ళలేదేమిటి? నవ్వుతూ అడిగాడు శ్రీరామ్. రంగరాజు సుందరాన్ని ఎగాదిగా చూశాడు. న్యాయంగా ఉంటే వారికి జరిగే వ్యాఖ్యానము వింటున్నారండి. ఆడవాళ్లే అసూయపరులు అని వినికిడి. ఓరగా రంగరాజు వైపు చూశాడు. శ్రీరామ్కు దడపుట్టినంత పని అయింది. సుందరము, రంగరాజు ఉప్పు నిప్పు లాంటివారు. వాళ్ళిద్దరూ వేసుకుంటే అదో పెద్ద వీధి భాగవతం అవుతుంది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు అన్ని భాషల్లో ఇద్దరికి ఉన్న పాండిత్యము చూపించుకుంటారు. తనేదో గంభీరము గల వ్యక్తి అని ప్రత్యేకంగా చూడాలని రంగరాజు వాంఛ. ఆయనకు సూటిగా తగిలే మాటలని కవ్వించడము సుందరం హాబీ. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టు రంగరాజు వద్ద సెలవు తీసుకుని అడ్డదారి పట్టాడు శ్రీరామ్. సుందరం కూడా శ్రీరామ్ను అనుసరించాడు. మీరింత పిరికివారు అనుకోలేదు గురు. సుందరం కొంటెగా చూశాడు. సుందరం కోరి కొరివితో తల ఎవడు గోక్కుంటాడు చెప్పు? మీరు మాటలతో బాంబులు పేల్చుకుంటారు. ఆ బాంబులు సూటిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే బాగుండును. మా లాంటి వాళ్ళ మీద ప్రత్యక్షంగా, సంధ్య లాంటి వాళ్ళ మీద పరోక్షంగా వేస్తారు. మేము కాదు గురు, ఆడవాళ్ళు. అప్పుడే ఓ బాంబు వేశారు. మీరు సంధ్యారాధకులట. నన్ను జత చేయబోయారనుకోండి. నీ వాగ్దాటికి జడిసి ఊరుకుని ఉంటారు. వాళ్ళ అన్న దాంట్లో తప్పేం లేదు. నిజంగా నేను సంధ్యను ఆరాధిస్తున్నాను. హాయ్ హాయ్ నాయిక, దారిలో పడ్డావు. ఒక్క విషయము విస్మరించావు, అది ముళ్ళదారి అన్నాడు. ఏం? అవతల పెట్టే ఓపికన్నది. సంధ్య నాది కావాలి, సుందరం కావాలి. అంత ఆవేశం వద్దు. సంధ్య నీదైన నాడు మనఃపూర్వకంగా అభినందించే వారిలో మొదటివాడిని నేను. థ్యాంక్స్. కానీ థ్యాంక్స్ చెప్పడం కాదు, సంధ్యతో మాట్లాడితే మంచిది. ఇప్పటికే సంధ్యను గురించి అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ రవి తన కుమారుడేనంటే భరించే ఆత్మస్థైర్యం ఉందా? చూడు. నన్ను అనుమానిస్తున్నావా సుందరం?
లేదు, నరనరాల్లో పాక్కుపోయిన మన సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాను. మీ అమ్మగారిని ఒప్పించే ధైర్యం ఉంటేనే ముందడుగు వెయ్యి. సారీ, వెయ్యండి. నీ మన్నించడం చాలు గాని నీవు అంటూ ఏకవచనంతో సంబోధిస్తేనే నేను సంతోషిస్తాను. నీకంటే చిన్నవాడిని కదా. అయితే హోదాలో పెద్దవారు, మీకున్న డిగ్రీలు నాకేవి? రే లబ్కూర, ధర్మమీటర్లుకున్నట్టు నీకు డిగ్రీలు గీస్తాను. అమ్మ బాబోయ్, ఊర్ధ్వ స్థిరస్థానం గుర్తించడానికి మరుగు పెడతావేమిటి కర్మ? భయం నటించాడు. పిచ్చిగా మాట్లాడితే పెట్టాల్సిందే. చూడు సుందరం, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండాల్సింది సున్నితమైన స్నేహబంధం. అనురాగ ఆప్యాయతలు, డిగ్రీలు, డబ్బు, హోదా ఇవన్నీ అడ్డు రాకూడదు. అవి ఏ ఒక్కటి ఇంకొకరికి పంచి ఇవ్వలేనటువంటివి. మీ గంగరాజు ఇప్పుడు అలా ప్రవర్తిస్తాడేం? ఆయనదొక మనస్తత్వం. మనిషి నవ్వలేడు, నవ్వే వాళ్లను చూడలేడు. బస్సు రావడంతో చెయ్యి ఊపుతో ఎక్కేశాడు శ్రీరామ్. అన్నం తిని పుస్తకం ముందు పెట్టుకున్నాడు శ్రీరామ్. పేజీలు తిరగడం లేదు. చక్రంలా కదిలాడే సంధ్య కళ్ళే కనిపిస్తున్నాయి. అందమంతా కళ్ళలోనే ఉంది. విజ్ఞానాన్ని వెదజల్లినట్లే ఉంటాయి. రాము, పార్వతమ్మ వచ్చి కింద చాప మీద చితికిలబడింది. భోజనం అయిందా అమ్మా? అప్పుడే వచ్చానేమిటి? నా భోజనంతో నీకేం పనిరా? నీకింత తొడికేసి పడేస్తే చాలు. అంత నిష్ఠూరం దేనికమ్మా? నేనేమన్నానని? అన్నా బావుండెను. చేసేటివి చేస్తావు. ఒక్క కొడుకు ఏ కలెక్టరో అయితే చూసి సంతోషిద్దామంటే పంతులవై కూర్చుంటావు. కనీసం అంత చదువు చదివినందుకు ఏ లెక్చరరో కావచ్చుగా. నన్ను తెచ్చి ఈ ఊర్లో పడేశావు. అక్కడికి సరిపెట్టుకున్నాను. నేను బ్రతికి ఉండగా పెళ్ళన్నా చేసుకోరే అంటే అదీ వినవు. తల్లి మాట పూర్తి కాకముందే పకపకా నవ్వాడు. అమ్మా, పెళ్ళంటే పండుగ? బజార్లో దొరికిన వస్తువులా తెచ్చి చేసుకోవడానికి? పెళ్లి కూతుర్ని చూడాలి, నీకు నాకు నచ్చాలి. చాలేరా, మాటలు నెచ్చావు. ఈసారి బొట్టికేస్తే నేను ఏ కాశీకో రామేశ్వరమో వెళ్తాను. నేను వస్తాను పదా. మొండి కట్టం. ఈ వేషాలు కట్టిపెట్టు. నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో. నాకు మాత్రం ఇంట్లో తిరిగే ముత్తైదో కావాలి అంటూ విసురుగా లేచిపోయింది పార్వతమ్మ. శ్రీరామ్ నవ్వుకున్నాడు. సద్య తప్పక అమ్మకు నచ్చుతుందని తీర్మానించుకున్నాడు. రవి విషయం కొంచెం కలవరపరిచింది. సంధ్య గురించే ఆలోచిస్తూ పక్క చేరాడు. రెండవ రోజు అసెంబ్లీలో సంధ్య కోసం అతని కళ్ళు గాలిస్తున్నాయి. ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు 4 గంటలు అవుతాయా అని ఎదురు చూస్తున్నాడు. బాబు అరుగు మీద నుంచి పడ్డాడు. సంధ్యకేం పాల్పోలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కట్టుగట్టాడు కాలుకి. ఆ రోజు ఎక్కడా తిరగనీయొద్దని చెప్పాడు. అందుకే చెప్పా పెట్టకుండా స్కూల్ మానేసింది. రవి, నువ్వు బొత్తుగా చెడిపోతున్నావురా అన్నది పాలు తాగిస్తూ. ఛీ, ఎక్కడా? నేను బాగున్నాను. ఇంటి వాళ్ళు తాతయ్య చెడిపోయారు. దగ్గుతూ మంచంలో పడి ఉంటాడు. గుడ్లు మిటకరించాడు. సంధ్య వంగి అతని నడుం మీద చెయ్యి మీద ముద్దు పెట్టుకుంది. గుప్పెడు బియ్యం పొంగించుకొని తిన్నది. రవి దగ్గరికి వచ్చి కూర్చుంది. తిరిగి కాలు నొప్పి భరించలేక కాసేపు మారాం చేసి నిద్రపోయాడు. సంధ్యకి నిద్ర రాలేదు. వీడి కాలు తొందరగా నయం కాక నొప్పి పడితే మందులిప్పించాల్సి వస్తే డబ్బెలా? 2 రూపాయలుంటే ఎక్కువే పాకెట్లో. ఇక ఆలోచించలేక కళ్ళు మూసుకుంది. సంధ్యకు శాలరీ, అలవెన్స్ అంతా కలిసి 120 రూపాయలు వస్తాయి. 25 రూపాయలు ఇంటికి అద్దె కడుతుంది. ఒకే ఒక గది, మంచి వసతులతో. ఒంటిగా ఉన్నా భయం లేదు. ఇరుగు పొరుగు ఇంటివారు మంచివారు. భోజన సామాగ్రి రవి చిరుతిండ్లు దగ్గరే. ఓ ముసలి క్రిస్టియన్ దంపతులు నడిపే బడిలో రవి ఫీజు, మందులు, దుస్తులు అన్నీ అందులోనే జరగాలి. దానికి తోడు స్కూల్లో ప్రతి నెల ఏదో ఖర్చు. ఉపాధ్యాయులు ఇంట్లో పెళ్ళో, పేరెంటమో, పుట్టినరోజు, పండుగలో జరుగుతూ ఉంటాయి. 2 రూపాయలు ఆ సందర్భంగా మినహాయిస్తారు. శుభాకాంక్షలు తెలిపి ఊరుకోవచ్చు అంటే అది ఎవరో వినరు. అప్పుడప్పుడు డబ్బు పంపమని సుధా ఉత్తరం రాయాలి అనుకుంటుంది. కనుబొమ్మలు చిట్లిస్తూ తల పేరే విరదలుచుకొని ప్రకాష్ ముఖం గుర్తుకు రాగానే విరమించుకుంటుంది. రవి పుట్టినరోజుకు మాత్రం బట్టలు, ఏవో ఆట సామాన్లు పంపుతారు. చెయ్యని నేరానికి తను శిక్షను అనుభవిస్తుంది. శిక్ష కానే కాదు, అమ్మ ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. వద్దనుకుంటే బలవంతంగా తన జీవితంలో ప్రవేశించాడు ప్రకాష్. పరిస్థితులను అర్థం చేసుకోలేక పారిపోయాడు. మళ్ళీ శ్రీరామ్ చేరువవుతున్నాడేమిటో. శ్రీరామ్ నీడలో విశ్రాంతి దొరకవచ్చును కానీ ఆయన అర్థం చేసుకోకుంటే.
సంధ్య ఉలిక్కిపడి లేచింది సంధ్య. తను ఊహించిన వ్యక్తి ఎదురు నిలిచాడు. రండి. అప్పుడే 4 అయిందా అన్నది కిటికీ నుండి బయట చూస్తూ. శ్రీరామ్ వచ్చి రవి దగ్గర కూర్చున్నాడు. కాలు కట్టు చూశాడు. నేననుకున్నాను ఈ రవి మహాశైలే ఏదో పని కల్పించి ఉంటారని. వీడికి నడవడం చేతకాడు, పరిగెత్తడం తప్ప. మన వాడి విశేషాలేమున్నాయి త్వరగా చెప్పండి. ఈరోజు నేనంతగా గమనించలేదు, ప్రశాంతంగానే ఉందనుకుంటాను. నా దృష్టినంతా మీకోసమే పరిచయించాను. సూటిగా సంధ్య కళ్ళల్లోకి చూడబోయాడు. సంధ్య త్వరగా కళ్ళు దించుకుంది. ఉండండి, టీ తయారు చేస్తాను. స్కూల్ నుండి నేరుగా వచ్చినట్లున్నారు. లేచి స్టవ్ వద్దకు వెళ్ళింది. శ్రీరామ్ మాత్రం సంధ్యనే గమనిస్తున్నాడు. 5 నిమిషాలు సంధ్యనే గమనిస్తూ కూర్చున్నాడు. టీ తయారు చేసి 2 కప్పుల్లో పోసి తెచ్చింది. సంధ్య ఇచ్చిన టీ కప్పు అందుకుంటూ ఆమెను పరీక్షగా చూశాడు. అందాలకు అలవాలమైన కళ్ళు ఆకర్షణకి తను సర్వం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. రేగిన జుట్టు ముఖం మీద చిందరవెందరగా పడి ముఖానికో వింత అందాన్ని చేకూరుస్తున్నది. చల్లారిపోతుంది, తీసుకోండి సంధ్య హెచ్చరించింది. మరేం పర్వాలేదు, చల్లారిన టీని వెచ్చబెట్టుకోవచ్చు. నాకు కనిపించే కమనీయ దృశ్యము మరలా మరలా కనిపించదుగా. ఇద్దరూ టీ పూర్తి చేశారు. శ్రీరామ్ దృఢ నిశ్చయంతో వచ్చాడు. సంధ్యతో మాట్లాడి వివాహమో విడిపోవడమో తేల్చుకుందామని వచ్చాడు. సంధ్య, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబిస్తావా? అమ్మ బాబోయ్, నన్ను మీ స్టూడెంట్స్ అనుకున్నారా? పోనీ అడగండి, చెప్తాను. ఎలాగూ బిఏకు వెళ్ళదలిస్తే ఇంగ్లీష్ మీ చేత చెప్పించుకోవాలి. అప్పుడైనా జవాబులు చెప్పాలిగా అన్నది హృదయపూర్వకంగా నవ్వుతూ. చాలా అరుదుగా నవ్వే ఆ నవ్వు శ్రీరామ్కు ఇష్టం. నా పైన నీ అభిప్రాయం ఏమిటి అంటే? తెల్లబోయింది అర్థం కానట్టు. ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే అతని గురించి ఓ అభిప్రాయం ఏర్పడదా? సహృదయులై స్నేహితులుగా భావిస్తాను. నీ భావనలు అంతకు మించి సాగవా సంధ్య? సంధ్యకు అర్థమైంది అతడు తనను గురించి తెలుసుకోవడానికే వచ్చాడని. ఎన్నడూ లేని ఏకవచన ప్రయోగం కూడా చేస్తున్నాడు. అతను అలా పిలిస్తే ఎబ్బెట్టుగా లేదు, హాయిగా ఉంది. శ్రీరామ్ గారు, పరిస్థితులను బట్టి భావాలకు ఓ పరిధి ఏర్పరచుకోవాలి. కళ్ళెం లేని గుర్రంలా సాగనిస్తావా? అంత నిగ్రహం ఉంటే చాలా సంతోషం. నాకు సూటిగా జవాబు చెప్పాలి. సంధ్య ఆమె ముఖంలోని భావాలను చదవడానికి యత్నిస్తూ. మాట్లాడవేం సంధ్య, విసుగ్గా ఉందా? నన్ను వెళ్ళమంటావా? అది కాదండి, ఇంకోసారి ఓ యువకుడు నన్ను ఇలా ప్రశ్నించి తీరా నా చరిత్ర విన్నాక ముఖం చూపించకుండా పోయాడు. నన్నంతా నిలకడలేనివాడిగా భావిస్తావా? కాదు కాదు, పురుషుడు తను ఎంత చెడు సావాసాలు చేసినా స్త్రీని పవిత్రంగా చూడాలనుకుంటాడు. కనీసం ఆమె ఆలోచనలలో అన్యపురుషుడు ప్రవేశిస్తే సహించలేడు. నీ జీవితంలో ఇదివరకే ఒక వ్యక్తికి చోటిచ్చావా? లేదు, ఇవ్వాలని అతన్ని నమ్మాను. అతడు నన్ను నమ్మలేకపోయాడు. అనుకోకుండా నా జీవితంలో రవి ప్రవేశించాడు. అమ్మగారి అంతిమ కోరికే చెల్లించడం కోసం రవిని పెంచక తప్పలేదు. రవి నా పశువాంఛల ఫలితమేనని ఆయన భావించాడు. తూలనాడి నా ముఖం కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నాడు. రవి ఎవరో చెప్పలేదా? ఆయన అలాంటి అవకాశమే ఇవ్వలేదు. దాంతో రవిని తీసుకుని ఊరు విడిచాను. నానా అగచాట్లు పడ్డాను. టీచర్ ట్రైనింగ్ పొందేటప్పుడు మా దూర బంధువు దిక్కులేని అవ్వకు డబ్బిచ్చి బాబును అప్పగించాను. ట్రైనింగ్లో మాకు సైకాలజీ చెప్పే టీచర్ తమ్ముడు అనుకుంటారు. నా యందు శ్రద్ధాశక్తులు చూపాడు. అతనికి బాబు విషయం చెప్పాను, అంతే. మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తలేదు. ఇంతకీ రవి ఎవరు సంధ్య? అతనికి నీకు ఏం చుట్టరికము? అన్నీ చెప్తాను. మొదట మీరు చెప్పండి, నాపై విశ్వాసం ఉందా? ఇంకా అనుమానమేనా సంధ్య? నీపై నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. పచ్చిపాల వలెనున్న నీ కనులు తెలుపుదనం, నీ హృదయానికి ప్రతిబింబం ఆవేశంగా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సంధ్య నరనరాల్లో విద్యుత్ ప్రాకింది. ముఖంలోకి రక్తమంతా బుగ్గల్లోకి వచ్చింది. భారంగా కళ్ళెత్తింది. నన్ను ఉత్తేజితురాల్ని చేయకండి, మీకెదురుగా కూర్చుని ఏమీ చెప్పలేను అన్నది అతని చేతిలో నుండి తన చేయి తీసుకుంటూ. సంధ్య, ఏది ఏది నీ బుగ్గల్లో పూసిన ఎర్ర గులాబీలు ఏరుకోనివ్వు అన్నాడు ఆమె చెయ్యి అందుకోబోతూ. శ్రీరామ్ గారు, నా గత చరిత్ర విన్నాక నాపై ఇదే ఉద్దేశం ఉంటే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు. తొందరపాటు మాత్రం వద్దు. నీ గతం అప్రస్తుతం. నీవు, నీ స్వచ్ఛమైన మనసు నాకు కావాలి. నువ్వు చెప్పినా ఇక ఏం వినను. జీవితాంతం నిలిచే వివాహ బంధం,
ఆలోచించి అర్థం చేసుకుని ముందంజ వేస్తే బాగుంటుంది. తర్వాత విచారిస్తే లాభం ఉండదు. విచారించవలసిన అవసరం రాదనుకుంటారు. మీ వైపు నుండి రాకపోవచ్చు. మీ చుట్టూ బంధువులు స్నేహితులు ఉంటారుగా. ముఖ్యంగా మీ అమ్మగారి అనుమతి కావాలి. రవికి నాతో పాటు వచ్చే అర్హతనివ్వాలి. అవన్నీ నేను చూసుకుంటాను. ఆ చెప్పేవేవో 2 ముక్కల్లో తేల్చి చెప్పు విసుగును సూచించాడు. అతని తొందర చూసి ఆమె నవ్వుకుంది. లేచి వెళ్ళి పెట్టెడుగున ఉన్న అలనాటి నోటుబుక్ తీసింది. అది దుమ్ము దులిపి తెచ్చి శ్రీరామ్కు ఇచ్చింది. ఇది చదవండి, తరువాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఆ మాట పూర్తి కాకుండానే రవి లేచాడు. ఆత్మకథ అనుకుంటారు, మొదట చదవండి అని రవిని లేవదీసి బయటికి తీసుకుని వెళ్ళింది. ఒళ్ళు కాస్త వెచ్చగా కూడా ఉంది. వాడిని ఎత్తుకుని మంచం మీద కూర్చోబెట్టింది. పాలు వెచ్చబెడుతూ ఆలోచిస్తుంది. రవి శ్రీరామ్తో మాటలు కలిపాడు. కాలికి దెబ్బలా తగిలింది రవి. నేను క్రికెట్ ఆడాను. ఫాస్ట్ బౌలింగ్ చేయబోయి ముందుకు పడ్డారు. మీరెప్పుడూ పడలేదేమిటి? పెద్దగా నవ్వుతున్నారు. ముంగమూతి పెట్టాడు. అయ్యో, నువ్వు ఒకసారే పడ్డావు. నేను కనీసం 10 సార్లు పడ్డాను రవి. శ్రీరామ్ జవాబు రవికి నచ్చలా. నీ అంత అయ్యేసరికి నేను 10 సార్లు పడనేమిటి? 10 సార్లు ఎందుకు, 20 సార్లైనా పడు అన్నాడు. పాలు తెచ్చి తాగించింది సంధ్య. అమ్మా, పాలు మీకు? కళ్ళు కదిలించాడు. అలా కళ్ళు తిప్పే రవికి ముద్దు పెట్టుకోకుండా ఉండలేడు శ్రీరామ్. సంధ్య, వీడి ఒళ్ళు వెచ్చగా ఉంది. జ్వరం తగిలినట్టుంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి రావాలి. లేకుంటే రాత్రికి నిన్ను నిద్రపోనివ్వడు. తీసుకెళ్తాను అన్నది దిగులుగా. అంత బేలమైతే ఎలా? చిన్నపిల్లలు లేచిన దగ్గర నుంచి ఇలాంటివి ఎన్నో తగులుతాయి. నేను తీసుకెళ్తాను. రవి, నా వెంట డాక్టర్ దగ్గరికి వస్తావా? మరి ద్రాక్ష పళ్ళు కొని పెడితే లంచం కావాలా? అయితే నువ్వు తహసీల్దార్వి కావాలిరా. అక్కడికి తహసీల్దారే లంచం తీసుకుంటున్నట్టు. ఆహా, కోపం వస్తుంది. వాళ్ళు ఏమాత్రం లంచమే పెట్టాలేమిటి? లంచం పెట్టాలి కాబోలు. నిజం మాట్లాడాలంటే అవినీతి ఎక్కడ లేదని. మన డిపార్ట్మెంట్ సంగతి చూడండి. అపాయింట్మెంట్కు ఆఫీసర్కు లంచం పెట్టాలి. ఆర్జీఓ బయటికి రావడానికి గుమస్తాకు లంచం పెట్టాలి. పేబిల్ తిరిగి రాకుండా ఉండాలంటే స్కూల్లో ఉన్న క్లర్కుకు 5ో 10ో చదివించుకోవాలి. ఇక ఉపాధ్యాయులందరూ అలా ఉంటారని కాదు. 1 మార్కు కోసం 100 తీసుకుంటారు. పేపర్లు అవుట్ చేస్తారు. స్నేహంగా వచ్చి పరీక్షల్లో వచ్చే టాపిక్ అతి నేర్పుగా కనుక్కుని ప్రైవేట్ పిల్లలకు చెప్పడం అది అవినీతి కాదంటారా? కాదని ఎలా అంటాను? అంటే నువ్వు ఊరుకుంటావా? కొంటెగా నవ్వి రవిని ఎత్తుకున్నాడు. నేను తీసుకువెళ్తానులేండి. మరేం పర్వాలేదు రండి. రవి ఉత్సాహంగా కబుర్లు చెబుతూ శ్రీరామ్ మెడను పెనవేసుకున్నాడు. అతనికి తీయని అనుభూతి కలిగింది. రవి సంధ్య కొడుకు కాదంటే ఏదో హాయిగా ఉన్న సంధ్యను వదులుకునేవాడే కాదు. నాకు కథ చెప్పవా? రవి ముద్దుగా శ్రీరామ్ ముంగురులో రేపాడు. నాకు రావు. రవి బుగ్గను ముద్దు పెట్టుకున్నాడు. మా అమ్మకు బోలెడొచ్చు గర్వంగా చూశాడు. మీ అమ్మకు రానిదంటూ లేదు. బయట గేటు వరకు వెళ్ళి వెనుకకు భుజం మీదుగా చూశాడు. ఆమె కళ్ళు తృప్తిగా మెరుస్తున్నాయి. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. రవి మత్తుగా శ్రీరామ్ భుజం మీద నిద్రపోయాడు. రవి వీపు నిమురుతూ తీసుకుని వచ్చాడు. అప్పుడే నిద్రపోయాడా? ఏం తినలేదు. బాబును అందుకోబోయింది సంధ్య. శ్రీరామ్ ఇవ్వలేదు. వాడి పడక దులిపివేయి. వాడికి పాలు తప్ప ఏమి ఇవ్వద్దన్నాడు డాక్టర్. మధ్యలో లేస్తే ఇద్దుగాని. అతను చెప్పినట్టే పడక దులిపి పరిచింది. రవిని పడుకోబెట్టి దిగులుగా చూసే సంధ్య భుజాలపై చేతులు వేశాడు. సంధ్య, నువ్వేం దిగులు పడకు. రవి మన బిడ్డ. మన బిడ్డే సంధ్య. సంధ్య తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళ నిండా నీరుంది. శ్రీరామ్ గారు, నా మతి పోతుంది. వద్దు, అంత మంచితనం భరించలేను. మంచితనము కాదు, మానవుడి కనీస ధర్మం. చనువుగా ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు రాసిన విషయాలు చదివే నా ఉద్దేశం మారుతుందని దిగులుగా ఉంటున్నావు. ఈ క్షణమే వెళ్ళిపోదాం పదా. లేదు, నాకు మీ పైన నమ్మకం ఉంది అన్నది అతని చేతుల్లో చిక్కిన తన ముఖాన్ని పక్కకి తిప్పుతూ. మరి నేను వెళ్ళిరానా? భోజనం చేసి వెళ్దురు గాని. మరి అమ్మ అడిగితే ఏం చెప్పను? మీ కోడలు గారి వద్ద భోజనం చేశానని చెప్పమంటావా? చిలిపిగా కళ్ళు చిలికించాడు. చటుక్కున కళ్ళు దించుకుంది. పెదవులను ఛేదించుకురాబోయిన చిరునవ్వును అక్కడే బంధించి ఉంచింది. ఓహో, సిగ్గుల పెళ్లి కూతురు గారు కదూ. నువ్వు ఎందుకు అనవసరంగా నవ్వును బంధించి ఉంచుతావు? నేనేం బంధించలా. మీ అమ్మగారు ఎదురు చూస్తారు గాని వెళ్ళిరండి. ఆమెకు తెలుసు
అతడు ఇంకాసేపు అక్కడే ఉంటే అతని ఒడిలో వాలిపోతుంది. అతను తన చిరునవ్వుల కాంతిని గదంతా నింపి వెళ్ళిపోయాడు. ఆమె తృప్తిగా హాయిగా నిద్రపోయింది. ఆ రాత్రి శ్రీరామ్ ఆత్రంగా భోజనం ముగించి గదిలోకి వచ్చాడు. ఇంటికి ఆలస్యంగా రావడం, 2 మెతుకులు తిని గదిలో దూరడం, ఇంట్లో అమ్మ ఉందని, ఆమె మరమనిషి కాదని అర్థం కాదు. ఎందుకు చదివాడు? తల్లి మాటలకు నవ్వుకున్నాడు. రేపటికి అంతా తేట తెల్లమవుతుందని ఊరుకున్నాడు. నోట్బుక్ పేజీలో తిరిగేశాడు. సంధ్య అక్షరాలు ముత్యాల బారుల్లా కనిపిస్తాయి. అతని చూపులు బారుల వెంట పరిగెత్తాయి. మొదటి పేజీ చదవడం మొదలుపెట్టాడు. అతనికి తెలియకుండానే పేజీలు తిరుగుతాయని అతనికేం తెలుసు? సంధ్య మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.